ఈరోజు అదేవిధంగా 22/10/2023న ఎన్డీఏసీ ఒక కమిటీని నియమించింది అధ్యక్ష. మేడిగడ్డ బ్యారేజ్లో పియర్స్ కుంగిపోయేందుకు దారితీసిన కారణాలపై విచారణ జరిపింది. బ్యారేజ్ను పరిశీలించింది. 2023 నవంబర్ 1 తేదీన ఎన్డీఏసీ తమ నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. అప్పటి ప్రభుత్వం ఈ నివేదికను తొక్కిపెట్టింది, పట్టించుకోలేదు అధ్యక్ష. 2023 నవంబర్ 1 నాడు ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రి కదా అధ్యక్ష. మీరున్నప్పుడే మీరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీరున్నప్పుడే ఎన్డీఏసీ నివేదిక ఇచ్చింది, లోపభూయిష్టంగా ఉన్నది, మీరు చేసిన డిజైన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ మెయింటెనెన్స్ లోపభూయిష్టంగా ఉంది అని చెప్పి మీకు ప్రాథమిక నివేదిక మీరు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇచ్చారు కదా అధ్యక్ష. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పాత్ర, లేకపోతే బట్టి విక్రమార్క గారి పాత్ర, ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీధర్ బాబు గారి పాత్ర, లేకపోతే నా పాత్ర ఏముంది అధ్యక్ష ఇందులో? మీరున్నప్పుడు జరిగిన ఈ పరిణామాలన్నిటినీ సరిహద్దు వాగా బార్డర్లో ఏ విధంగా అయితే పోలీసులు ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో భద్రతా దళాలు ఏ విధంగా పహారా కాస్తాయో, ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన ప్రాంతంలో చుట్టూతా కొన్ని కిలోమీటర్ల పరిధిలో పిట్ట కూడా ఎగరకుండా, మనిషి కూడా కదలకుండా పోలీసులను అడ్డుపెట్టి నియంత్రించి ఎవరిని రానియకుండా అడ్డుకున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఆనాడు నేను, రాహుల్ గాంధీ గారు, శ్రీధర్ బాబు గారు మేము అందరం వెళ్తామంటే పర్మిషన్ ఇవ్వకపోతే ఏది ఏమైనా వెళ్ళి తీరుతామని మేము ముందుకు వెళ్ళి ప్రజలకు వాస్తవాలను కళ్ళగట్టేటట్టుగా చూపించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఆ రోజు మేము చెప్పడం జరిగింది, ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశిస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టింగ్ జడ్జి కోసం అడిగితే హైకోర్టు చెప్పింది సిట్టింగ్ జడ్జిలు లేరు, జడ్జిలు మాకే తక్కువ ఉన్నారు, మీరు కావాలంటే రిటైర్డ్ జడ్జిను అపాయింట్ చేసుకోండి అని చెప్పింది అధ్యక్ష. అందుకే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ పీసీ ఘోష్ కమిటీని ఎంక్వైరీ కమిషన్ కింద అపాయింట్ చేసి ఈరోజు నివేదిక తెచ్చినాం అధ్యక్ష. నివేదికలో చాలా అంశాలు ఉన్నాయి. 665 పేజీల నివేదికనిచ్చాను. దానికి సంబంధించి షార్ట్ డిస్కషన్ కోసం ఒక నోట్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొన్ని రోజుల నుంచి నిద్రలు పోకుండా ఈరోజు ఆ నివేదికను చేసి చర్చ కోసం ఇక్కడ పెట్టిండ్రు అధ్యక్ష.